హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 197వ భాగం. ఏదో పని మీద బయటికెళ్లిన అర్జున్ తిరిగి వచ్చేసరికి తనకెదురెళ్ళి మెరిసే కళ్ళతో, బావా నాకేదో సర్ప్రైజ్ అన్నావు, ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావా? మీ ఆడవాళ్ళకి గిఫ్ట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుళ్ళ మీద కూడా ఉండదనుకుంటా కదా. మొహం ముడుచుకొని, అదేంటి బావా అలా అంటావు? లేకపోతే ఏంటే, నేను చెప్పిందేంటి? 4 రోజుల్లో నీకో సర్ప్రైజ్ ఇస్తానన్నాను. ఈలోపు అదేంటో గెస్ట్ చేస్తూ ఉండమని చెప్పా. వచ్చి రాగానే గిఫ్ట్ అంటుంటే ఇంకేమనను అని చెప్పి లోపలికెళ్ళిపోగానే ఆడుకుంటున్న కొడుకుని ఎత్తుకొని, కన్నయ్య ఏంటి మీ నాన్న సర్ప్రైజ్ అంటూ ఊరిస్తున్నాడు, ఏమై ఉంటుంది, నీకేమైనా తెలుసా అంటుంటే బోసి నవ్వే వాడి సమాధానం కాగా, చిన్నప్పటి నుండి మీ నాన్నని చూస్తున్నాను, ఇప్పటికీ సగం సగమే అర్థమవుతాడు. ఇక నీకేం తెలుస్తుందిలే, పద డాడీకి టీ తీసుకొద్దాం అంటూ వాణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది అమృత. నైట్ పాల గ్లాస్తో వచ్చిన అమృతని చూసి, ల్యాప్టాప్లో వర్క్ చేసుకునేవాడు కాస్త ఒక్కదానివే వచ్చేవంటే బాబేడి? పాల గ్లాస్ అర్జున్కి చేతికిస్తూ, వాడు అత్తయ్యని వదిలి రావట్లేదు బావా, అక్కడే పడుకుంటాడంట, వాళ్ళకి బాగా అలవాటైపోయాడు. నవ్వి, పాల గ్లాస్తో వస్తే నేనింకా నీకు ఫస్ట్ నైట్ గుర్తొచ్చిందేమో అనుకున్నాను. నాకేమో గాని నీకు మాత్రం బాగా గుర్తొస్తున్నట్టుంది కదా. ఏం చేయను, మన ఫస్ట్ నైట్ అంత వరస్ట్గా ఇంకో నైట్ అయ్యుండదు, అందుకే ఈ మధ్య తెగ గుర్తొస్తుంది అంటూ గ్లాస్ పక్కన పెట్టి అమృత చేయి పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కున్నాడు అర్జున్. తన మెడ చుట్టూ హారంలా చెయ్యేసి, ఫస్ట్ నైట్ వరస్ట్ చేసింది నెవరు? నువ్వే కదా, నా మీద కోపంతో ఎంత ఏడిపించావో ఆ రోజు అని అమృత అంటుంటే మెడ మీద పంటిఘాటు పెడుతూ, అప్పుడు ఏడిపిస్తేనేంటే, ఇప్పుడు నవ్విస్తున్నానుగా. అబ్బా కొరక్కురా, ఇలా అన్ని చోట్ల కొరికితే నాకు బయటికెళ్లాలన్నా ఏదోలా ఉంది. వాటిని కవర్ చేయడానికి ఎంత అవస్థ పడుతున్నానో తెలుసా? కవర్ చేయడం ఎందుకే, మా ఆయన ప్రేమగా పెట్టిన తీపి గుర్తులు అని చెప్పు, సరిపోతుంది. ఛీ పోరా. ఎక్కడికే పోయేది, మీ ఆడవాళ్లు పో అంటే రమ్మని అర్థం తెలుసా అంటూ తన ముక్కుని ముక్కుతో రాస్తూ మత్తుగా చెప్తుంటే తన చెంప మీద చిన్నగా కొట్టి, ఈ మాటలకేం తక్కువ లేదు, ఈ మధ్య మరీ కోటలు దాటుతున్నాయి అంటుంటే, మిమ్మల్ని పడేయాలంటే అయితే చేతులు, లేదంటే మాటలతో పని, మాటలతో పడేస్తే చేత్తో పనుండదుగా అంటుంటే, నిజమేలే, మాటలతో పడేస్తే ఆటోమేటిక్గా చేతులు వాటి పని అవి చూసుకుంటాయిగా, అంతేనా? అంతేగా మరి అని. అవును, మనం ఆస్ట్రేలియా నుండి వచ్చి 1 మంత్ దాటిపోయింది. హనీమూన్ అంటే హనీ కొనుక్కు వెళ్ళాలి అని గేర్చి గోల పెట్టి మరీ 10 బాటిళ్లు కొన్నావు. ఎక్కడే అది, ఏం చేశావు? నిజమే బావా, ఇనాగరేషన్ పనుల్లో పడి వాటి సంగతే మర్చిపోయాను. రేపే మామయ్యకి ఆయుర్వేద మందులో కల్పిస్తాను అంటుంటే తల కొట్టుకుని, నువ్వు ఎదుగుతావనుకోవడం నా బుద్ధి తక్కువే, నువ్విప్పుడే కాదు ఎప్పటికీ మొద్దువే. మొహం ముడుచుకుని, ఏమైంది బావా? లేకపోతే ఏంటే, ఆ బాటిల్స్ నీకెందుకు కొనిచ్చాననుకున్నావు? ఎందుకు? చెవి దగ్గర వెంట్రుకల్ని రింగులుగా చుడుతూ, అదే ఎందుకు? అబ్బా ఏంట్రా నీ గోలా, నాకేం అర్థం కావట్లేదు. అర్థమైతే బాధ, కానీ కాకపోతే ఎందుకులే అని కోపంగా చెప్పి, నువ్వెళ్ళి ఒక బాటిల్ తీసుకురా అని సీరియస్గా చెప్పాడు. వీడికి మధ్య ఊరికి కోపం వచ్చేస్తుంది అని తిట్టుకుంటూ విసురుగా వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చి, ఇదిగో అంటూ చేతికిచ్చి కోపంగా చీర చెంగు వేలికి చుడుతూ నిలబడగానే తనని చూసి నవ్వుకుని లైట్ ఆఫ్ చేసి ఒక్కసారిగా తన చెయ్యి పట్టి మీదకి లాక్కోవడంతో అర్జున్తో సహా బెడ్ మీద వాలిపోయింది అమృత. ఏంటే అప్పుడే అలక? అతని గుండెల మీద వెంట్రుకలు లాగుతూ, నువ్వు ఈ మధ్య మరీ నన్ను ఎక్కువగా కోప్పడుతున్నావురా. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలిసే అంటూనే ఫోర్స్గా పక్కకి తిరగడంతో అమృత బెడ్ మీదకి, అర్జున్ ఆమెపైకి చేరారు. నుదుటి నుండి చిరుముద్దులద్దుతూ నెమ్మదిగా కిందికి జారుతున్న అర్జున్ పెదవులు నడుం దగ్గరికి రాగానే
పైట కొంగును పక్కకు తప్పించి మునివేళ్లతో సుతారంగా మీటుతూ సరిగమలు పలికిస్తుంటే అతని చేతి స్పర్శకి మైమరిచిపోతూ ఏం చేస్తున్నావురా, చక్కలికిలిగా అనిపిస్తుంది అంటుంటే కాసేపు నాభిని ముద్దాడి వదలగానే చల్లగా ఏదో నడుం మీద పడుతుండడంతో రేయ్ ఏం చేస్తున్నావు అని కంగారుగా లేవబోయేది కాస్త ఆగవే అంటూ అర్జున్ 2 చేతులు పట్టుకుని ఆపేయడంతో ఏం చేస్తున్నావు అంటున్న తన మాటలను మధ్యలోనే ఆగిపోయాయి. తన నాభి మీద వేసిన హనీని నాలుకతో నెమ్మదిగా లిక్ చేస్తుంటే ఒళ్లంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది అమృతకి. తనువంతా అతని మాయలో పడిపోగా ఆమె అణువణువును మీటుతూ తన పని తను చేసుకుపోతూ ఆఖరిగా పెదవుల దగ్గరికి చేరగానే ఇప్పుడు అర్థమైందా హనీ ఎందుకు కొనిచ్చాను అంటుంటే బెడ్ లైట్ వెలుతురులో కనిపిస్తున్న అతని కొంటెతనానికి చిన్నగా బ్లెష్ అవుతూ మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నావురా అంటూనే అతన్ని అల్లుకుపోయింది అమృత. నీ దగ్గర నాకు సిగ్గేంటే పిచ్చి మొహమా అంటూనే పూర్తిగా ఆమెని తన బాహువుల్లో బంధించి ఐక్యం చేసుకున్నాడు అర్జున్. ఉదయాన్నే తెలతెలవారుతుండగా అరచేతులు పెనవేసి ఒకరి కౌగిట్లో ఒకరు ఇమిడిపోయుంటే ఎలా ఉంది హనీ ట్రీట్మెంట్, నచ్చిందా అని అడిగాడు అర్జున్. సిగ్గుపడుతుంటే అయితే ప్రతిరోజు ట్రై చేయొచ్చన్నమాట అనగానే అబ్బా అలా మాట్లాడుకురా ఏదోలా ఉంది అంటుంటే అప్పుడే అర్జున్ ఫోన్ రింగ్ అవడంతో దాన్ని చేత్తో అందుకుని నేహా నెంబర్ చూసి హలో నేహా అంటూ చెవి దగ్గర పెట్టుకోగానే అర్జున్ అంటూ సన్నగా ఏడుస్తున్న నేహా గొంతుకు అమృతను పక్కకు జరిగి కంగారుగా పైకి లేస్తూ ఏమైందే బానే ఉన్నావా అంటుంటే అటువైపు నుండి ఏడుపు తప్ప ఇంకేమీ వినిపించకపోవడంతో గట్టిగా ఏమైంది అని సీరియస్గా అడిగాడు అర్జున్. అటు నుండి ఏం చెప్పిందో తెలియదు కానీ బయలుదేరుతున్నాను అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్.